నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇద్దరు వ్యక్తుల గురించి చాలా విచిత్రమైన డిస్కషన్ జరుగుతుంది. యాక్చువల్గా వాళ్ళిద్దరు ఎక్కడ అఫీషియల్గా మేము పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నామని కానీ దానికి సంబంధించి వెనకాల ఏదో చేస్తున్నామని కానీ ఎక్కడా లీక్స్ లేవు. బట్ నెక్స్ట్ 18న జూనియర్ ఎన్టీఆర్ గారు పార్టీకి సంబంధించి ఏదో ప్రకటన చేస్తారన్న ఒక న్యూస్, మన బన్నీ అల్లు అర్జున్ ఆయన ప్రశాంత్ కిషోర్తో మంత్రాంగం చేస్తున్నాడు అన్న ఒక న్యూస్ 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. నిజంగానే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? ఇస్తే ఎలా ఉంటుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటలు. ప్రసాద్ గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎక్కడ ఈ సదరు హీరోలు స్టేట్మెంట్ ఇవ్వలేదు, కానీ పొలిటికల్ డిబేట్ మాత్రం నడుస్తుంది. ఏంటి అసలు? ఈ దోలగొండ చెట్టు ఒకటి ఉంటుంది తెలుసు కదమ్మా, దాని పక్క నుంచి వెళ్ళినా మనకు తగిలిన అడ్డుకుంటుంది. అలాంటి దిక్కుమాల బ్యాచ్ దాపరించినప్పుడు ఎవరు చేయలేరు. ఈ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వెళ్తే ఏం కాదు, అందులో ఈ తెలుగు ఇండస్ట్రీ వాళ్ళతో దమిడిగా ఉపయోగం ఉండదు వాడికి రాజకీయ నేపథ్యంలో. ఒక ఉదాహరణకి అల్లు అర్జున్ అనుకుంటే ఏదో కింద మీద పడి మనకు ఒక మంచి యాక్టర్, జాతీయ స్థాయిలో ఒక మంచి అవార్డు తీసుకొచ్చాడు. 4 సినిమాలు చేయనివ్వండి, ఆయన వయసుకి ఇప్పుడు రాజకీయాలు అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పొలిటికల్ మెచ్యూరిటీ ఉన్నంత నేపథ్యం అతని దగ్గర లేదు. అర్థమైందా? రెండోది, ఈ జూనియర్ ఎన్టీఆర్ అన్నాడు గతంలో తెలుగుదేశంకి ఏదో కొంచెం ఛాయ అవసరమైనప్పుడు 2009లో ఎలక్షన్ అప్పుడు వెళ్తే 88 నియోజకవర్గాలు నాకు తెలిసి తిరిగితే ఆ కొడాలి నాని అండ్ వంశీ 2 నియోజకవర్గాలు డంకాపలసకి గెలిచే తెలుగుదేశం, అది క్యాస్ట్ బేసిక్గా. అక్కడ ఈయన సహకారంతో వాళ్ళు గెలిచారంటే కొంచెం మెజారిటీ రావడానికి ఉపయోగపడ్డాడు తప్ప తెలుగుదేశానికి ఈయన ఉదరించి చచ్చింది ఏమీ లేదు. ఈయన ప్రచారం చేసిన దాంట్లో ఆల్మోస్ట్ అన్ని నియోజకవర్గాలు ఓడిపోయారు కూడా, అన్నీ ఓడిపోయారు. రెండోది ఏంటంటే ఈ రెండే చెప్తున్నాను క్రెడిట్ ఇచ్చి, అక్కడ అన్నీ ఓడిపోయాడు, మిగిలిన 86 చెప్పాలంటే. రెండోది, ఇదంతా ఒక ఎత్తి అయితే ఈయన వాళ్ళ నాన్నగారు హరికృష్ణ తెలుగుదేశంతో విభేదించి బయటకు వచ్చాడు. మహానాడు నుంచి వాకౌట్, ఆయనతో పాటు వంశీ గారు కొడాలి నాని వాకౌట్ చేసి వచ్చాడు. అదే లాస్ట్ కదా. ఫస్ట్ థింగ్ తెలుగుదేశంతో ఈయన ఎలా అయినోడు ప్రజెంట్ ఉన్న సినారియోలో. లేదంటే అలా తాతయ్య గారి పార్టీ అంటే ఇప్పుడు లోకేష్ వాళ్ళని ఎత్తుకు కూర్చున్నాడు, రాజకీయాలే చేస్తున్నాడు అతను. ఈయన సినిమాలు 2 పడవల ప్రయాణం కాదు. ఆ పొలిటికల్ వ్యాక్యూమ్లు అల్లప్పుడు అమిత్ షా అల్లప్పుడు కలిసిన పెట్టకథకే ఇలాంటి అప్పుడు కూడా ఇలాగే సెలర్ అయిపోయారు. అవును, ఇప్పుడు మళ్ళీ సెలర్ అయిపోతాడు. రేపు 18వ తారీఖు ఏదో మరి ఆయన సినిమా సందర్భంలో ఈ మధ్య బక్క చిక్కిపోయి ఏదో చేయడానికి ఏదో మొత్తానికి అదేదో ఆ నీళ్ళు సినిమాకి ట్రైలర్ లాంచ్ ఏదో వాళ్ళ సావులు వాళ్ళకుంటాయి కదా, అది వదిలి. ఇప్పుడు నీ వల్ల వీళ్ళందరికల్లా విజయం చూసి పులిని చూసి నక్కవాత పెట్టుకుందాం అంటే కుదరదు. అక్కడ మీకు ఒక పొలిటికల్ వ్యాక్యూమ్ ద్రవిడ సంస్కృతుల్ని నుంచి అన్న దగ్గర అక్కడ వాళ్ళ పార్టీ మొనాటమీని బ్రేక్ చేసి ఇంకా ఒక అవకాశం వచ్చింది. అది ప్రజలు ఇచ్చిన అవకాశం. అవును, కానీ ఆయన ఇడి తిప్పి ఆయనకే కదా వాళ్ళ ద్రవిడ సంస్కృతిని గౌరవిస్తూ ఆ పెద్ద దిక్కైన పెరియార్ గారి సంస్కృతికి ఆయన కూడా కాళ్ళకు దండం పెట్టాడు కదా, పెరియార్ గారికి విగ్రహానికి. ఆయన వెనకాల అన్నీ ఉన్నాయిలేండి. ఇప్పుడు సాధారణంగా ఆయనకు ఒక సామాజిక వర్గం అంటగడుతున్నారు, ఏది క్రైస్తవ సామాజిక వర్గం అని. మరి శాలిన్ గారు అంత నిజంగా 6 అడుగుల ఆనపొచ్చి కింద చూస్తే జయలలితమ్మని చూడాలి. కానీ వాళ్ళ పార్టీలు 2 పక్కల కన్సిడర్ చేస్తున్నాయి కదా. ఒక క్రిస్టియన్ ప్రాస్పెక్టివ్లో ఇవాళ విజయ్ గారిని గెలిపించినా లేదంటే గతంలో స్టాలిన్ గారిని గెలిపించినా ద్రవిడ కల్చర్ని ద్రవిడ సంస్కృతి అనే రాజకీయ మొనాటమీని బ్రేక్ చేసిన విజయ్ కింద చూస్తున్నారు అక్కడ. అవును, ఇక్కడికి వచ్చారు కదా. మీకు ఏంటిది, మీ బాబాయిలు చిరంజీవి గారి వలన లేకపోతే పవన్ కళ్యాణ్ వలన వాళ్ళే దీర్ఘస్వమంగళి పాటలు పాడుకొని తిరుగుతుంటారు వాళ్ళ కాక. ఈ కుర్రాడు వచ్చి ఏం చేయగలుగుతాడు? అలా శుభ్రంగా చూడండి, వెనక ఒక సామెత ఉంటుంది, కూసేగాడిది వచ్చి మేసేగాడిది చెడగొట్టింది అన్నట్టు. వీళ్ళు శుభ్రంగా ఒక జాతీయ అవార్డు, మనకి నేషనల్ ఆస్కార్ అవార్డు తీసుకొచ్చి అంత సినిమాలు చేశాడు. ఎవరు? రామ్ చరణ్తో కలిసి ఈయన ట్రిపుల్ ఆర్. నెక్స్ట్ ఆయన ఆ స్థాయికి ఎదిగిన ఒక ఉన్నతమైన నటుడిని గౌరవించి ఆయన సినిమాలు చేసుకునేవాడిని, ఆయన ఉండేవాడిని. ఆయనకి రాజకీయాలతో ముడిపెట్టి ఇక్కడ పొలిటికల్ వ్యాక్యూమ్ ఎక్కడుంది? మెయిన్ ఇక్కడ మీకు రామారావు గారు పార్టీ పెట్టిన ఇది ఏంటంటే కాంగ్రెస్ ఇసుకి యాసారిపోయి మంటెక్కిపోయి ఉన్నారు ప్రజలు. అప్పుడు ఆయన జస్టిఫై చేయగలిగాడు. అదేంటి, ప్రజాస్వామ్యంలో ప్రజల కోసం ద ప్రైమరీ మోటివ్ ఆఫ్ ఎడ్యుకేషన్ డెమోక్రసీది ప్రజల చేత ప్రజల వల్ల ప్రజల కొరకు అన్న దగ్గర ప్రతి దగ్గర ప్రజలతో మమేకగలిగాడు. వీళ్ళు ఎక్కడ ఉంటారు? స్టేజ్ మీద మీరు అలా అరిస్తే నేను మాట్లాడను వెళ్ళిపోతాను అని బెదిరిస్తుంది. ఇదే జూనియర్ ఎన్టీఆర్ సభలు చూసి ఎప్పుడైనా కొన్ని ఫ్యాన్స్ చేసేది, మీరు ఇలా చేస్తే ఇలా ఉంటే నేను ఉండాలా వెళ్ళిపోవాలా, అంత పేషెన్స్ కావాలి. ఒక సభలు సమావేశాల్లో రామారావు గారికి అడ్డగా పరిగెట్టిన వాళ్ళు ఉన్నారు, రామారావు గారి మీద పడిపోయిన వాళ్ళు ఉన్నారు. నేను వెళ్ళిపోతున్నాను నేను చెప్పాడు అలాంటివి. ఎంజీఆర్ గారు ఎప్పుడైనా అలా మాటలు ఉన్నారు.
వీళ్ళంతా ఏంటంటే నడమంత్రపు సీట్లాగా ఏదో చూసి ఆ విజయ్ గారు అయిపోయారు కాబట్టి నేను అయిపోయాను ఊహించుకుంటే అలా పవన్ కళ్యాణ్ చెప్పుకుని డేకొల్లాడుకుని తిరుగుతున్నా నా వల్ల కావట్లేదు, మీరు నన్ను కనీసం దేకట్లేదు అని. అంటే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటి సార్, వాళ్ళు ఎక్కడ అనౌన్స్ చేయలేదు. గతంలోనే ఎన్టీఆర్ గారు నాకు తెలిసి నేను అల్లు అర్జున్ గారి టీం అనుకుంటాను, వాళ్ళు ప్రెస్ టీం వాళ్ళు అనౌన్స్ చేశారు, నో నథింగ్ ఆఫ్ దట్స్ వాట్ అని, యూఆర్ నాట్ ఇన్ దట్ లైన్స్ అని క్లియర్గా చెప్పేశారు. వీళ్ళంతా ఎందుకంటే ఒకళ్ళని చెప్తే బాగోదని ఇద్దరు. ప్రశాంత్ కిషోర్తో అల్లు అర్జున్ భేటీ అయ్యాడు, అది పెద్ద న్యూస్. అది ఇక్కడ కదా మళ్ళీ ఆడికే దిక్కులేదు, ఆడే బెచ్చాడు ఆడుకుంటాడు. ప్రజాస్వామ్య ద్రోహి వాడు ప్రశాంత్ కిషోర్ గడు అనేవాడు, ప్రజాస్వామ్య ద్రోహి. ఎవడైనా గ్రహించండి ఫస్ట్. ఆ రోజుల్లో కుక్కమూతి బిందులు కూడా ప్రజాస్వామ్య ద్రోహులే, మొమ్మట్లేదు. ఎందుకంటే ఒరిజినల్ మొనాటమీ ఆఫ్ డెమోక్రసీని డిస్టర్బ్ చేస్తున్నారు వాళ్ళు. పార్టీలకు ఒక అడ్డమైన లైన్లు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ 6 దిక్కుమాల గుణపాలు దిగ్గొట్టి వాళ్ళని గెలిపించారు. అక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అంతే 6 గుణపాలు తిప్పి దిగ్గొట్టించారు. ఏమైంది, లాస్ట్కి చస్తున్నారు ప్రజలు. అబద్ధాలని ప్రజల్లో బ్రహ్మాండంగా పెనట్రేట్ చేయగలరు, 3D డైమెన్షన్లో పెనట్రేట్ చేస్తామంటే అవుట్కమ్లు ఇలాగే ఉంటాయి. ఇప్పుడు టీవీకే పార్టీ సక్సెస్ అయింది కదా, వాటి కూడా పథకాలే కదా. టీవీకే పార్టీ పథకాలు అంటే దీనికన్నా ముందు ఏడీఎంకే పథకాలు, దానికన్నా డిఎంకే పార్టీ పథకాలు. వాళ్ళ పథకాలకు ఎక్కష్టమయ్యారు. ఎవడో పథకాలను తప్పించుకొని తమిళనాడు రాజకీయం అది దేశవ్యాప్తంగా కదా. అది ఇక్కడ పులిని చూసి నక్కవాత ఎట్టుకున్నట్టు కర్ణాటకను ఇక్కడ వీళ్ళందరూ దిక్కుమాల స్ట్రాటజీలు ఇస్తే రెండోసారి గుండె ఎలా కొడతారు చూద్దరు కానీ చూడండి. అప్పుడు చెప్పండి సమాధానాలు. ప్రశాంత్ కిషోర్ గారి స్ట్రాటజీలు ఎక్కడేడ ఉపయోగపడిపోయి నెక్స్ట్ అంత సంక్షేమాలు చేసిన జగన్మోహన్ రెడ్డికి ఏమైంది, టంగర్ మొట్టకేసి 11 ఇచ్చి కూర్చోబెట్టరు. 6 తల్లి తగిలేసిన ఋషిగడు చేసిన దౌర్భాగ్యానికి అడుక్కు తింటున్నారు అక్కడ. ఆ మమతా బెనర్జీ కాలర్ కొట్టి చెయ్యర కొట్టి చక్రాలు తీయాల మీద తిప్పి లాస్ట్ మంత్కి గుండు గీసి కూర్చోబెట్టారు అక్కడ. ఈడితే ఏమవుతుంది, ఇది బొర తక్కువ బ్యాచ్, ఒక వేవ్ ఒక సర్టన్ సర్కమ్స్టాన్సెస్ ఫేవర్ అవుతుంది దగ్గర అంచుకు తొగర కబుర్లు చెప్తారు వీళ్ళు. ఆ పరిమాణం మీద వచ్చి జూనియర్ ఎన్టీఆర్ని కలిస్తే పని అయిపోతుంది అనుకుంటారా, వాడి బొంద అవుతుంది. అంటే ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన ఎలివేషన్స్ ఎవరు ఇవ్వలేరు కాబట్టి అందుకే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రశాంత్ కిషోర్ని కలిశారు అనేది. బట్ ఎక్కడ దీనికి సంబంధించి లోకేష్ గారు వాళ్ళ టీము ప్రశాంత్ కిషోర్ని లాస్ట్ మూమెంట్లో కూటమికి తీసుకొచ్చి అంటగట్టారు. దానివల్ల ఏమైంది, అప్పటిదాకా ఉన్న మొమెంటమ్ని అబద్ధాలతో జగన్మోహన్ రెడ్డిని పూర్తిగా చెడగొట్టడానికి ఉపయోగపడ్డాయి. అంటే ఎవడికి ఎంతైతే పని చేస్తాడో ఆడికి గోతులు తవ్వడానికి ఇటు సిద్ధంగా ఉంటాడు ప్రశాంత్ కిషోర్. అదే కదా ఆడు చేసిన పని. నేను వాడి సింగులరే మాడతాను, ఎవడు ఏమన్నా వాడంత ప్రజాస్వామ్య ద్రోహి ఇంకోటి నేను ఎప్పుడు ఇదే మాడుతున్నాను వాడి విషయం. ఈ పథకాలు నమ్మి అలా విభీషణుడు వీళ్ళందరూ ఏడు చేశారు. రావణాసుడు ఫ్లాజ్ అని చెప్పబట్టే కదా దన్న మంది తిన్నింటి వాసాలు లెక్క పెట్టేసి శకుని కుటిల రాజకీయం అది. అక్కడ వాళ్ళ సెకండ్ అంటే ఆయన స్వార్థం ఆయనకు ఉంది కాబట్టి డబ్బులు. ఇక్కడ ప్రశాంత్ కిషోర్ది ఏంటి అంటే తన ఉనికి అనేది ఇక్కడ శకుని కంపేర్ చేయలేం కదా సార్. ఎందుకంటే ఫ్యామిలీని నాశనం చేశారు, ఉనికిని ప్రశ్నార్థకం చేశారు, జైల్లో చెప్పకూడదు తినిపించారు, రివెంజ్ తీర్చుకోవాలనేది శకునిది. ఇది ప్రశాంత్ కిషోర్కి అదేం లేదు కదా. డెమోక్రసీ అంటే నచ్చదు వాడు. యుఎస్ డెమోక్రసీని ఇంప్లీట్ చేయడానికి ట్రై చేస్తున్నారు, కుటిల తంత్రం అది. ఓకే, యుఎస్ డెమోక్రసీలో ఎన్ని పార్టీలు ఉంటాయి? 2 అనుకుంటా అంతే. ఇక్కడ ఎన్న ప్రాంతీయ పార్టీలు అన్నింటినీ చంపుకుని తినేస్తున్నాడు. నువ్వు చూసుకోవాలంటే ఈ దరిద్రుడు 2014లో దేశానికి దాపరించిన దగ్గర నుంచి ప్రాంతీయ పార్టీలు సాగుకు వస్తున్నాయి. ఒక్కొక్క రాష్ట్రంలో ఎలా ప్రాంతీయ పార్టీలు వీళ్ళు సర్వనాశనం అవుతున్నాయి చూడు. ఇది మాట్లాడరు ఎవరన్నా చూడుకోవాలంటే అంత ఇంపాక్ట్ చూపిస్తున్నాడా మరి. ఇదంతా బీజేపీ కోర్ టీములు. ప్రశాంత్ కిషోర్ ఎస్, ఒక రాష్ట్రంలో ఏదైతే రీజనల్ పార్టీలు ఉంటాయో, రీజనల్ పార్టీ ద్వంద్వత్వం ఉన్న దగ్గర అందులో ఒకరిని తినేయడమే. అక్కడ చూడు వెస్ట్ బెంగాల్లో 3 టర్ములు కొట్టిన మమతా బెనర్జీకి దిక్కు దేవం లేకుండా చేసి పడేశారు. పార్టీ చిన్న భిన్నం. అక్కడ శివసేన కుక్కలు చింపుని వేస్తారు. అయిపోయింది. తెలుగు రాష్ట్రాల మీద పడ్డాడు ఇప్పుడు. తమిళనాడులో డిఎంకే ఏడిఎంకే ఏమవుతుందో తెలియని పరిస్థితి. ఇంకోటి తీసుకొచ్చారు అక్కడికి. 57 ఏళ్ళు బట్టి లేని కొత్తదనాన్ని తీసుకొచ్చి వాళ్ళకి పరిచయం చేసి వదిలేశారు. అంటే ఒకటి మూడిందని అర్థం. అలా ఇప్పుడు మాకు ఇక్కడ బీజేపీ లుంగి బ్యాచ్లు వెళ్ళి ట్రై చేసి ఏడీఎంకేని మడతెట్టడానికి కుదరలేదు. అసలు గట్టి తలుచుకుంటే ఈసారి ఏడీఎంకే డిఎంకే కనుక మళ్ళీ ఎంజీఆర్ జయలలితకి జై అనుకుంటే ఈసారి గవర్నమెంట్ వాళ్ళు ఫామ్ చేస్తారు. ఆ అవకాశం కూడా లేకుండా కాలమండి లేయగలుగుతున్నాడు చూసుకోవాలంటే. అదే అనబోతున్నాను నేను. అబ్జర్వ్ చేయి, వాడికి కావాల్సిన ఒక రీజన్. ఇప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాడిని తీసుకొచ్చి పెట్టారు నెత్తికి. ఏమయ్యాడు? ఎక్కడోడు అన్నాజరే, ఎక్కడోడు పెద్ద తెచ్చి 3వ కంటికి తెలియకుండా దేశానికి 3 నెత్తికెత్తించాడు. కీర్తి కిరీటాలు అందుకున్నాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు కూడా తెలియదు. ఏదో లోక్పాల్ బిల్ ఏది ఉన్నట్ట లేనట్ట. వాళ్ళు ఎదగడం కోసం పనికొచ్చింది. ఎవరు ఎదగడం కోసం?
ఇదంతా బీజేపీ కోర్టు టీంలు అప్పటి నుంచి వేసారు స్కెచ్. ఈ దైద్యుడు వేసిన పని అది. ఈ ఎర్రిమాలోకలు కాంగ్రెస్లో ఇంత పులిసారి కలుపుకున్న వాతాపజీర్ణం పాడుకున్న ముసిరి దద్దిగాలకి ఎవరికి అర్థం కాదు అది. ఒకవేళ ఇన్ కేసు ఈయన మాటలు విని ఇద్దరు తెలంగాణలో ఏపీలో ఒకళ్ళ పార్టీలు పెట్టి అడుగులేస్తే ఏంటి సార్? అడుగు తినిపోతారు అంతేనా? శుభ్రంగా సినిమాలు చేసుకుంటున్నారు. ఇవాళ తెలుగు సినిమా ప్రైడ్ని ఇలా ఎన్హాన్స్ చేస్తున్నారు. వాళ్ళని ఎలా విధంగా చెడగొట్టాలి. ఇది ఖచ్చితంగా మళ్ళీ ఆడుకుంటారే. నార్త్ డామినేట్ చేసేస్తున్నారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ వీళ్ళందరూ బెచ్చేట ఆడుకుంటారు కదా. ఇక్కడి నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి బ్రహ్మాండమైన సినిమాలు వస్తున్నాయి. తట్టుకోలేను తను. మళ్ళీ కుటిల రాజుకు ఆ దైద్యుడే. అది కూడా చూడండి. ఇదో పాయింట్. ఖచ్చితంగా ఇదే పాయింట్. అంటే ఆడికి ఏం పని ఇక్కడ వీళ్ళిద్దరు పని, వీళ్ళిద్దరి మీద ఆ దైద్యుడు వచ్చి వీళ్ళు కలిసాడంటే ఇదే దైద్యుడు. ఇంకేదో జరగబోతుంది అయితే. అక్కడ దావుద్ ఇబ్రహీం గడ కబందాస్తాలో చిక్కున్న కాందాలు అక్కడ బాలీవుడ్ అంతే కదా. ఆ దైద్యుడిని ఇక్కడ తీసుకొచ్చాడంటే ఆడ బ్రోకర్ కింద ఇటు వస్తున్నాడు సినిమా పరిశ్రమ డిస్ట్రాయ్ చేయడానికి. ఓకే, లోతుగా వెళ్తే ఎక్కడికి వెళ్ళిపోతుంది. మరి వెళ్ళకే ఆడొక్కడే నేడు తెలివైనడు. ఆఫ్టర్ ఆల్ బీహార్ నుంచి వచ్చినట్టు కాడికి అని తెలివితే ఎట్లుంటే తెలుగు గడ్డ మీద పుట్టిన వాళ్ళం మన తెలివితే ఎట్లా ఎంత ఉంటాయి. ఓకే, వీళ్ళ ట్రాప్ లో పడితే మాత్రం తూర్పు దండం పెట్టుకోవడం అంతేనా? అడుక్కు తినిపోతారు ఫస్ట్. అసలు మన తెలుగు నువ్వు మళ్ళీ చెప్తున్నాను, ఒక పక్క జగన్మోహన్ రెడ్డి పరిస్థితి చూసుకో, మమతా బెనర్జీ పరిస్థితి చూసుకో, గతంలో ఈ ఎవడెవడికైతే పనిచేసాడో పరిస్థితులు చూసుకో. అది పక్కన తెలుగు రాష్ట్రాల్లో కొత్త పార్టీ వాక్యం అనేది ఉందా? అసలు లేనే లేదు. వచ్చినా నిలబడగలుగుతాయా? ముఖ్యంగా తెలంగాణలో కేసీఆర్ నిద్రలేస్తే ఎవడ ఉండడు. అక్కడ తెలంగాణలో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి దద్దిగాళ్ళందరినీ కాలుతో కెబుక్కుమంది అంతే. అలా అప్పుడు పులివెందులో చిన్నప్పుడు తనడం మొదలెడితే లోపల దొరికినట్టు అసలు ఏ ప్రాబ్లం లేదు ఆంధ్ర రాష్ట్రానికి. అక్కడ ఆంధ్ర రాష్ట్రం ఇంకో ప్రాబ్లం, తెలుగుదేశం కూడా ఇదే ప్రాబ్లం. చంద్రబాబు గారి చుట్టూ కూడా ఇలా పనికి మళ్ళీ దద్దిగాళ్ళు తయారయ్యారు. సార్ మీరు సినిమా హీరోలో ఉన్నారు, మీరు ఇవాళ అంబలకాయ వేయాలి, బజ్జీలు వేయాలి, చేపల కూర చేయాలని చెప్పి అడ్డమైన చెత్త దిక్కుమాల ఐడియాలు ఇస్తున్నారు. దానివల్ల అనవసరంగా అవతల వాళ్ళకి స్టఫ్ ఇవ్వడం, ప్రొఫెసర్ అవ్వడం తప్పితే ఏమీ లేదు. ఉద్దేశం మంచిదైనా నాకు 95 నుంచి చూస్తున్న చంద్రబాబు గారు ఇంత ఖాళీగా ఈయన ఎప్పుడు ఉంటాడు అనుకుని నేను బిక్కచచ్చిపోతున్నాను. చాలా మంది ఇది రైజ్ చేశారు సార్ పాయింట్ ని, ఇది ఆయన పంథా కాదు, ఆయన స్టైల్ కాదు ఇది అనేసి. ఇంత ఖాళీగా ఆయన ముఖ్యమంత్రిగా ఉండి ఇలా ఎలా ఉంటాడు నాకైతే అర్థమే కాలే. పెన్షన్లు ఇవ్వడానికి ఆయన అసలు ఈ సేవ మీ సేవ అట్లా అద్భుతాలు సృష్టించిన వ్యక్తి అతను. తప్పదు కదా సార్, ఇప్పుడు జనాల్లో లేకపోతే మర్చిపోతారేమో అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఎంత అడ్మినిస్ట్రేషన్ సులభతరం చేసిన సచివాలయాలు ఉన్నప్పుడు కబడ్డీ ఆడించుకుంటాడు ఆయన. ఒక్కోసారి తెలియకుండా ట్రాప్ లో పడిపోతుంటారు కదా, ఇలా వెళ్ళకపోతే కష్టం సార్ అనేసి. ఈ బ్యూరోక్రాట్స్ గారు ఉంటారు చుట్టూ వాళ్ళు ఇస్తారు అసలైన. ఓకే, ఆ తిత్తిగాడు గ్యాప్ ఉంది వాళ్ళ సినిమాలో. సార్ అద్భుతం అన్నప్పుడల్లా అలా జగన్మోహన్ రెడ్డికి అదే డెంట్ పడింది, ఇక్కడ చంద్రబాబుకి రెడీగా అదే ఉంది. ప్రతిసారి చంద్రబాబు బ్యూరోక్రాట్ చేతిలోనే మోసపోతుంది. ఓకే, మొత్తానికి అయితే ఇప్పుడు అనవసరంగా వచ్చి సినిమా కెరీర్ నాశనం చేసుకోవడం తప్పితే అది ఖచ్చితంగా బాలీవుడ్ వాళ్ళు ఆ దావుద్ గడ్ గ్యాంగ్ గల్ వచ్చిన ట్రాప్ కి ప్రశాంత్ కిషోర్ డబ్బులు ఇస్తే ఏ దిక్కుమాల పని చేస్తాడు. ఓకే, మన వాళ్ళు ఆ ట్రాప్లు పడే అంత పరిస్థితి ఉందంటారా? కొంచెం నీకు ఎప్పుడైతే అలా బబ్లీ గని తీసుకొచ్చి సినిమా ప్రొడ్యూసర్లు చెప్తున్నారో, ఈ ప్రాన్ ఇండియా అన్న కాన్సెప్ట్ ఎప్పుడైతే ట్రై చేస్తున్నారో పాన్ ఇండియా బగరాలు దొరికినట్టే. అంతేనా? ఆ డ్రాఫ్ట్ లో ఇది ఒక భాగం, ఇది ఖచ్చితంగా భాగం. ఓకే, ఎందుకంటే నువ్వు తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడైతే డామినేషన్ స్టార్ట్ అయిందో, శాసించే స్థాయికి వెళ్ళి అక్కడ తట్టుకోలేరు. మామూలు కడుపు మంట కాదు. చిరంజీవి గారు గత ఇంటర్వ్యూలు చూడు, ఒక్క మహనీయుడు ఫోటో లేదు మంది. అవమానాలు తెలిసిన వ్యక్తి అయినా. అవును, చాలా సందర్భాల్లో సినిమా ఐకానిక్ పర్సనాలిటీలో చిరంజీవి గారిని టవరింగ్ పర్సనాలిటీ కింద చూడాలి. ఎందుకు చూడాలంటే ఆయనకి కక్కడొక్కల కన్నా చిత్ర పరిశ్రమకు జరిగిన అన్యాయం మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి. ఎందుకంటే ఎన్ని అవార్డ్స్ మిస్ అయ్యాయి అనేది ఆయన కళ్ళతో చూశారు కాబట్టి, ఎన్ని సినిమాల్ని తొక్కారు వాళ్ళని ఎలివేట్ చేసుకోవడం కోసం అనేది, మనతో నటిస్తూ ఒక్క ఓటు మనకు వేయడానికి ఎంత ఇబ్బంది పడ్డారు అన్నది అది చాలా సందర్భాల్లో విన్నాం కూడా మనం. ఓకే, మొత్తానికి అనవసరంగా ట్రాప్. నిజంగా మంచి ఆరటరీ స్కిల్స్ ఉంటే చిరంజీవి గారు ఇలాంటివి గ్రంథాలు రచించవచ్చు. కానీ పొలిటికల్ గా ఆయన అనుభవం అంటే ఆయనకి భావ ప్రకటన కొంచెం నియంత్రించబడిపోతుంది. ఆయనకి భగవంతుడు ఆ వరం ఇవ్వలేదు. ఈ సినిమాలకి సగం మందికి అదే. బాలకృష్ణ చూడు గాబరా పడిపోతారు అసలు డైలాగులు రావు. అది సినిమా డైలాగులు అయితే అనర్గంగా చెప్పేసాడు. కానీ ఈ విషయంలో ఆయన చిరంజీవి గారిని మెచ్చుకోవచ్చు సార్, కొంత నాలెడ్జ్ పరంగా. అంటే ఆయనకి లోపల చాలా ఉంటుంది, బయటకు ఎక్స్ప్రెస్ చేయలేదు. ఎక్కడ ఏది తప్పుపడతారో అన్న ఆ భయం, ఆ పర్ఫరెంట్లో ఉండిపోతాడు ఆయన. కానీ ఆయన దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంటుంది సినిమా పరంగా. రీసెంట్
రామ్ చరణ్ది అవార్డుకి సంబంధించి వచ్చినప్పుడు అవార్డ్స్ ఎలా ఇస్తారో ఎందుకు ఇస్తారో నాకు తెలుసు అనేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అల్లు అర్జున్కి వచ్చింది కాబట్టి తట్టుకోలేక ఈ స్టేట్మెంట్ వచ్చింది అనేసి నరేషన్ తీసుకొచ్చారు. బట్ ఆయన గతంలో ఎక్కడ మిస్ అయింది అన్న దానికి కావచ్చు, శంకరాభరణానికి సంబంధించి కావచ్చు, మన తెలుగు సినిమా కె విశ్వనాథ్ గారు తీసిన సినిమాలకు సంబంధించి కావచ్చు, ఎందుకు రాలేదు అన్న ఆ నరేషన్లో ఆయన చెప్పారు అన్నది అక్కడ ఉన్నది. బట్ దానికి ఎలా ఆపాదించారు, మేనల్లుడికి వచ్చింది, అల్లు అర్జున్కి వచ్చింది, కొడుకు రాలేదన్న అక్కస్తోటి ఇలా మాట్లాడాడు. ఆయన వాళ్ళ ఫ్యామిలీ గురించి ఎవరికైనా తెలిసి మాట్లాడమంటే మాట్లాడమండి, అలాంటి వాళ్ళతో మాట్లాడచ్చు, అవసరం లేదు కదా. ముఖ్యంగా అల్లు అరవింద్ గారి ఫ్యామిలీ అండ్ చిరంజీవి గారి కొణిదెల ఫ్యామిలీ వాళ్ళు ఒక సర్కిల్లోనే ఉంటారు, బయటికి రారు వాళ్ళు బయటికి మాత్రం ఏదో అనిపిస్తుందేమో కానీ చిరంజీవి గారు అండ్ ముఖ్యంగా అల్లు అరవింద్ గారి బాండేజ్ ఇస్ టోటలీ డిఫరెంట్ ఆ ఫ్యామిలీస్తో. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, నాగబాబుది అది వేరే సంగతి, కానీ బట్ యాజ్ ఫార్ యాజ్ దేర్ ఫ్యామిలీస్ ఆర్ కన్సర్న్ దే హ్యావ్ దేర్ ఓన్ కన్సర్న్స్. మరి చాలా మందికి తెలియదు అది. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ విషయంలో ఏంటంటే మొన్న పుష్ప ఇన్సిడెంట్, తొక్కిసలాట, స్టేజ్ పైన కాలు మీద కాలేసుకుంటే సీఎం ముందు మనం తగ్గాల్సి వచ్చింది, ఈ నరేషన్స్ అన్నింటినీ కలిపి అల్లు అర్జున్ నిజంగా పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడు అనేసి ఒక స్టోరీ అల్లేస్తున్నారు. ఎలా బాగుందా పని, అంతేనా? ఒక్కొక్కరికి ఒక్కొక్క పందా ఉంటుందమ్మా. పోస్చర్ కొంతమంది ఆ పోస్చర్కి అలవాటు పడిన వాళ్ళు ఆటోమేటిక్గా కాలు తీసుకెళ్ళి కాలు వేసుకుంటారు, కొంతమంది కాళ్ళు ఊపుతూ ఉంటారు. సీఎం ఇట్లా చూడగానే కాలు మీద కాలు తీసేసాడు అల్లు అర్జున్ అనేసి మామూలు మిమ్స్ రాలేదు కదా అవి. ఇప్పుడు నాకు కాసేపు కాలు నొప్పి పెడతాను, తీసి యువతల కాలు వేసుకుంటే నేను అడిగిన ప్రశ్నకి భయం పడిపోయి ప్రసాద్ గారు కాలు మీద కాలు తీస్తారని కర్మ అనిపించుకోండి, నాకే సంబంధం. ఓకే, మొత్తానికి ట్రాప్ లో పడొద్దని మాత్రం సలహా ఇస్తున్నారు. నేను సలహా ఇవ్వను, ఇది వాస్తవం తెలుసుకుంటే చాలు. బిలీవ్ ఎనీబడి, డోంట్ బిలీవ్ ప్రశాంత్ కిషోర్. ఏ పార్టీ వాడైనా నెమ్మేరా అడుగు తినిపోతారు, ఆడికే పనికిరాని వాళ్ళు అందరిని తీసుకొచ్చి మీనెత్తికి పెట్టుకుంటే ఏం చేయాలి? పాపం చంద్రబాబు గారు చూడు, రవీంద్ర శర్మ గారిని పెట్టి ట్రైనింగ్ ఇవ్వలేక చచ్చిపోతాడు ఆయన. వాళ్ళు అందులో అంత స్ట్రాటజీ, తన సొంత పార్టీని తను గెలిపించుకోలేకపోతే తనే గెలవలేకపోయాడు. ఆడికి దిక్కులేదు కానీ మనకేంటి. మంచి విశ్లేషణ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.